మైనార్టీ కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాలు దాటిన వెంటనే పెన్షన్ 4,000 ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడున్న ప్రజానీకం అందరూ తెలుసుకోవాలి. చీల 10 సంవత్సరాలు తగ్గించి 60 ఏళ్లకు వచ్చే పెన్షన్ 50 ఏళ్లకే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మొన్ననే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. వికలాంగులకి 6,000 నెలకి 6,000 పెన్షన్. అదేవిధంగా ఇక్కడ 35 సోదరిమణులు 18 సంవత్సరాలు దాటిన మరి వివాహం జరిగి ఉన్నా వివాహం జరుపుకోకుండా ఉన్నా ఒక ఇంట్లో 2 కాదు 3 కాదు 4 ఉన్నా నెలకి 1,500 రూపాయలు కొత్తగా మీకు ఇవ్వడం జరుగుతుంది. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి సామాజిక పెన్షన్ 18 ఏళ్ళు ఇచ్చి 59 ఏళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి మరి పురుషులకు కానీ ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించినారు. మీ ఇంటికి ప్రతిరోజు మంచి నీళ్ళు వస్తున్నాయా? మీకు చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి టిడ్కో ఇల్లు ఇచ్చారా? మీకేళ్ళు సీసీ రోడ్లు వేసాడా? మీకేళ్ళు డ్రైనేజ్ వేసాడా? 10,000 పట్టాలు ఇచ్చి జగనన్న ఇల్లు కట్టించాడా? మళ్ళీ చెప్పుకుంటూ పోతే మనం రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఇలా 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 అందుకే ఒక చిత్త ఉంది, ఒక పుస్తకం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలిచినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ యొక్క కౌన్సిలర్లు వాళ్ళ యొక్క నాయకులు చేసింది. వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు ప్రజలకు మోసాలు ఏంటా బాబు అంటే ఈ రోజు తిరగబడడానికి సిద్ధమైనటువంటి అక్క చెల్లెమ్మల అన్నదమ్ములను చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎన్ని మోసాలు చేశారో మీకు ఎన్ని అన్యాయాలు చేశారనేటువంటి విషయం నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మేము ఈరోజు కూటమి తరపున పార్థసారథి గారిని మేము జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మేము ఒక్క విషయం చెప్తున్నాం. మీరు ఇంతవరకు మల్లప్ప గారిని చూసింటారు, మీనాక్షి నారాయణ చూసింటారు, కృష్ణమ్మక్కను చూసింటారు, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు చూసింటారు, బీజేపీ పార్టీ నాయకులు చూసింటారు, జనసేన పార్టీ నాయకులు చూసింటారు. అమ్మా ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ అడుగుతామా, ఈ మధ్య వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. అమ్మా మీరు ఈ మీటింగ్కి స్వతంత్రంగా మీరు ఆదరించి అభిమానించడానికి వచ్చినారా? మీకేమైనా డబ్బులు ఇచ్చినారా? కంప్లైంట్ ఇద్దాం, కనబడకపోతే ఎలా మనిషి కదా, 3 ఏళ్ళు ఒక మనిషి కనబడలేదంటే ఎలా కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా సంగీతమైన అనుకోండి. ఒకసారి దయచేసి ఆయన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అయ్యా ఈ ప్రజలందరూ కూడా ఓటేసి కౌన్సిలర్ గా గెలిపించారు. అమ్మ పద్మ గారు రమేష్ గారు వాళ్ళ వైఫ్ ఓకే, రమేష్ యాదవ్ గారు కాంగ్రెస్ లో ఆయన గెలిచింది, ఆమె గెలిచింది వైఎస్ఆర్సీపీలో. ఈ రోజు ఎక్కడుందామె? కాంగ్రెస్ లో. రాజకీయం కోసం ఏ స్థాయిగా వెళ్ళొచ్చనడానికి ఇదొక నిదర్శనమేమో. అమ్మ తల్లి దయచేసి 3 సంవత్సరాల నుంచి నువ్వు ప్రజలు కనిపించట్లేదంటే ఒకసారి వచ్చి మొహం చూపించేదమ్మా అని నేను ప్రజల వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వస్తే ప్రజలు 4 సమస్యలు చెబుతారు, అవి విని మీకు వీలైతే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే నేను ఎట్లా 15 రోజులు ఇన్ని రోజులు ఓపిక పెట్టిన ప్రజలు ఇంకో 15 రోజులు ఓపిక పట్టాల్సిందిగా మేము వాళ్ళందరినీ కోరుకుంటున్నా. 15 రోజులు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మళ్ళీ ఎక్కడైతే మాట్లాడుతున్నా అక్కడికే వచ్చి ఈ సమస్యలన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తా. ఎక్కువ ఇళ్ళు గత ప్రభుత్వంలో మంజూరైన ఇంకా రాదు. ఈ అపార్ట్మెంట్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఇళ్ళు అది ఇప్పటికే అప్పట్లో వీళ్ళకు అదో రకమైన కక్ష, అదో రకమైన ఈర్ష.
గత ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చారు కదా, మేము ఆ ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేస్తే మాకు పేరు రాదు కదా, వాళ్ళకి పేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పేరు వస్తుందా అనుకుంటారు. ఇంక అది పోయి ఇది పోయి సార్ మీరు కూడా అధికారంలోకి రారు కదా, రాగానే ఈ 15 రోజులు అయిపోయి ఎమ్మెల్యే అవ్వగానే వెంటనే టెట్కో ఇళ్ళకి వెళ్ళి ఆ పరిస్థితి ఏంటో చూసి దానికి నీళ్లు లేవంట, కరెంట్ లేదంట, తుప్పలు ముగిసినాయంట అని నాకు చెప్తున్నారు జనాలు వచ్చి. అక్కడ అన్ని క్లీన్ చేసి ఎవరెవరికి వాటిని అలాట్ చేశారో నేను దగ్గరుండి వాటికి అన్నిటికీ గృహప్రవేశం చేయిస్తాను. సరేనా? ఏమి ఇబ్బంది లేదు. గృహప్రవేశం చేసే సందర్భంలో ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక అన్నయ్య ఎదుగు రక్కలేరు అక్కడ ఉండి వాళ్ళ గృహప్రవేశాలు చేయించి వాళ్ళందరూ సంతోషంగా ఉండి ఏర్పాట్లు చేస్తారు.